వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ వారణాసి నుంచి నర్సింగ్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము. నోటిఫికేషన్ చూసే ముందు మన ఛానల్ని ఏవైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పొందుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్న లింక్ మీరు సెర్చ్ చేస్తున్నట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే దాని కింద మిడిల్లో నాన్ మెడికల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత కాంటాక్ట్ టూల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో అడ్వర్టైజ్మెంట్ నాన్ మెడికల్ కాంటాక్ట్ అని ఉంటుంది. దాన్ని మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే సెకండ్ బాక్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ బిట్వీన్ 9 AM to 10 AM ఫర్ రీసెర్చ్ నర్స్ ప్రాజెక్ట్ బేస్డ్ వేకెన్సీస్ అండ్ కాంటాక్ట్ అని ఉంటుంది. ఇది నోటిఫికేషన్ లింక్. దీని పక్కనే చూసుకున్నట్లే వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. దీనికి ఎగ్జామ్ ఏమీ లేదండి, ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ టైమింగ్ చూసుకున్నట్లయితే November 20th అంటే ఫ్రైడేని కండక్ట్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 10 AM అండి. వెన్యూ ఒకసారి చూసుకున్నట్లయితే మహమాన్ పండిత్ మదన్ మోహన్ మాల్వియా క్యాన్సర్ సెంటర్, ఇది వారణాసిలో ఉంది. ఇక్కడనే మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటాకి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి ఇప్పుడు చూద్దాము. పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ నర్స్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc నర్సింగ్ జిఎన్ఎం చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి క్లినికల్ రీసెర్చ్లో. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వాళ్ళు MSc నర్సింగ్ అడిగారండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటాకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 years లోపు వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే రెమ్యూనరేషన్ వచ్చేసి 23,000. ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. కాకపోతే ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలని నేను వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీ సర్టిఫికేట్స్, మీ బయోడేటా అంతా క్యారీ చేయాలి. దాంతోపాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, పాన్, ఆధార్ లాంటివి తీసుకెళ్ళాలి. మీ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ప్రతి సర్టిఫికేట్ మీద మీ సంతకం అనేది ఉండాలి. ఇవన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. ఈ జాబ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఓన్లీ 6 months ఏనండి. లేదా ఈ ప్రాజెక్ట్ కనుక కంటిన్యూ అవుతే దాంతోపాటు కంటిన్యూ కూడా చేయొచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటీస్ గురించి మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా ఇక్కడ ఒక ఈమెయిల్ ఇచ్చారు, దానిలో మీ డౌట్స్ అనేవి మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఇదండి నోటిఫికేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వచ్చు.